రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మీలో చాలామంది బిజినెస్ చేస్తుంటారు. అయితే మీరు బిజినెస్లో రాణించడం లేదంటే మీకు బిజినెస్ ఎలా చేయాలో తెలియక కాదు, ఆ బిజినెస్కి సంబంధించిన డబ్బులు ఎలా ఆకర్షించుకోవాలో మీకు తెలియదు. వ్యాపారం చేస్తేనే డబ్బు వస్తుంది అని అనుకుంటే ఎలాంటి వ్యాపారం లేని వాళ్ళు కూడా తెలివితో చాలా సంపాదిస్తున్నారు. వీరికి డబ్బు సంపద మాత్రమే తెలుసు, వ్యాపారం తెలియదు. మీరు కేవలం డబ్బు సంపదపై దృష్టి పెట్టినప్పుడు మీరు వ్యాపారం గురించి ఆలోచించే అవసరం లేదు. ప్రతిరోజు బిజినెస్లో మీరు ఇంతే ఇన్కమ్ అని హద్దులు పెట్టడం వల్ల అంతకంటే ఎక్కువ సంపాదించలేకపోతున్నారు. ఒక వ్యక్తి తను చేసే పని వల్ల రోజుకు ఇంత మాత్రమే సంపాదిస్తానని అనుకుంటే అతన్ని ఎవరూ మార్చలేరు. ఎంతైనా సంపాదిస్తాను అన్నప్పుడు ఆ విశ్వద్వారాలు తెరుచుకుంటాయి. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్లోనే బిజినెస్ చేద్దామనుకోయి ఉంటే భారతదేశంలో 200 సంవత్సరాలు ఉండేవారు కాదు. మనం కొత్త కొత్త ప్రాంతాలు సందర్శిస్తే అక్కడి పరిస్థితులపై అవగాహన వస్తుంది. అలా మన బిజినెస్ని ఏ విధంగా పెంచాలి అనే ఆలోచనలు మీరు విశ్వానికి పంపినప్పుడు వాటికి సంబంధించిన అనేక అవకాశాలు మీకు సృష్టించబడతాయి. ఎన్నో సందర్భాల్లో మనకి మన ఎదుటి వ్యక్తికి లేదా నా ఫ్రెండ్కి ఏమీ తెలియదు కానీ నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు అని మనకి ఎన్నోసార్లు అనిపించి ఉంటుంది. అతను మీకంటే ఎక్కువ ఏమీ తెలిసిన వ్యక్తి కాదు, కానీ అతనికి డబ్బు ఎలా రాబెట్టుకోవాలో అని మాత్రమే తెలుసు. మీకు మాత్రం వ్యాపారం ఎలా చేయాలో మాత్రమే తెలుసు. వారికి మీకు మధ్య చిన్న తేడా డబ్బు సంపద. అందుకే హాయిగా ఉల్లాసంగా మీ జీవితం గడిచిపోతున్నప్పుడు మీకు వేరే ఆలోచనలు ఏవి ఉండవు. మీరు ఎల్లప్పుడూ అలాగే ఉండాలని కోరుకోండి. ఎందుకంటే ఏ కొద్దిగా దానికి వ్యతిరేకంగా ఆలోచించినా మీరు గందరగోళంలో పడతారు. అయితే మన మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఆర్థిక పుష్టి అవసరం. సంపద కొరకు మీరు చేసే ప్రయత్నాలు నిరంతరం కొనసాగినప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీరు ఎటు నుండి చూసినా మీకు ముందు డబ్బు అవసరం అనేది జీవితంలో ప్రధానం. అది లేనప్పుడు మీ జీవితంలో నిరాశ నిస్పృహలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఏ రోజైనా మీకోసం మీరు బ్రతికారా? ఎల్లప్పుడూ మీ కుటుంబంలో ఎవరికి ఏం కావాలి, ఎలా సమకూర్చాలి అనే 24 గంటలు ఇదే ధ్యాస. ఒక్కసారి ఇప్పటి వరకు మీకోసం మీరేం చేసుకున్నారో ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే మీతో పాటు ఇంకో మనిషి మీ లోపల ఉన్నాడు. ముందు దాన్ని సంతృప్తిపరచండి, మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఒక 2 నిమిషాలు మీ ఇన్నర్ మైండ్తో మాట్లాడండి. అప్పుడే మీకు మీరు న్యాయం చేసుకున్నవారు అవుతారు. మీ ఆత్మ, మీ శరీరం, మీ మనస్సు ఇవన్నీ ఒక్కటే. అది మీలోనే ఉంది. మీరు వేటినైనా మీ కళల ద్వారానే సృష్టించుకోవాలి. అది డబ్బు, సంపద, ఇంకా ఏదైనా కావచ్చు. మీరు ఎంత ఎక్కువగా ఊహిస్తే అంతగా మీ వైపు ఆకర్షించబడతాయి. ఒక వ్యాపారి తన షాప్లో రోజువారీ వ్యాపారంలో సంపాదించే దానితో సంతృప్తి పడకుండా ఇంకా ఎక్కువ కోరుకున్నప్పుడే అది అభివృద్ధి చెందుతుంది. అయితే ఎలా సృష్టించుకోవాలి? మీరు డబ్బు సంపదను సృష్టించుకునే ముందు ఒక ఇంజనీర్ ఒక ప్రాజెక్టును ఎలాగైతే ముందుగా ఊహించి ప్లాన్ని పేపర్పై పెడతాడో అలా సృష్టించుకోవాలి. ఉదాహరణకి మనం ఒక ఊరికి ప్రయాణం చేసే ముందు ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాక లగేజ్ ఎలా సర్దుకోవాలి, ఏ ఏ బెర్తుల్లో ఎవరెవరు కూర్చుంటారు, మధ్యలో ఏ ఏ ఊర్లు వస్తాయి, మధ్యలో తినడానికి ఏం తీసుకువెళ్తాము, ఇవన్నీ మనము ఊహల్లో ముందుగానే సృష్టించుకుంటాం. ఇలాగే ఇంత సులభంగా మీ జీవితాన్ని గొప్పగా, అర్థవంతంగా, సంపదపరులుగా సృష్టించుకోండి. అప్పుడు దాంట్లో మమేకమైపోండి. మధ్యలో ఎలాంటి నెగిటివ్స్ని తీసుకోకండి. కొన్ని రోజుల తర్వాత మీచే సృష్టించబడిన మీ సామ్రాజ్యం మీ ముందు ఉంటుంది. ఇంకెంతకాలం ఇలాంటి నిస్సహాయ స్థితిలో దిక్కులు చూస్తారు? మేలుకోండి. ప్రశాంతంగా ప్రపంచ చైతన్య పరిణామంతో కలిసి అడుగులు వేయండి. దుర్భర పరిస్థితుల కోసం, విషాదం కోసం, అనారోగ్యం కోసం, అస్తవ్యస్తమైన కుటుంబ పరిస్థితుల కోసం, పేదరికం కోసం కలలు కంటున్నారు. మీరు సృష్టించుకున్న దుర్భర పరిస్థితుల కారణంగా దుఃఖిస్తున్నది ముమ్మాటికి మీరే 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 అవును. ఎన్నో రోజుల నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేర్చుకుంటున్నా, యూనివర్స్ గురించి తెలుసుకుంటున్నా, పైన చెప్పిన పరిస్థితులు మీకు ఉన్నాయంటే
ఇంకా మీరు విశాల దృక్పథంతో ఆలోచించడం లేదన్నమాట. వీటన్నింటి నుండి బయటపడాలంటే ముందు పై వాటన్నింటికి వ్యతిరేకంగా ఆలోచించండి. ఇంతకన్నా సులభమైన మార్గం ఏదీ లేదు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోకండి, అది మూర్ఖత్వం. అందుకే నేను చెప్పేది ఏమిటంటే మీ తలరాతను మీరే మార్చుకోవాలి. మార్గదర్శి, గురువు, దైవం ఇవన్నీ కొంతవరకే. మిమ్మల్ని ఒక గమ్యం వైపు నడపడం వరకే. ఆ తరువాత నడవాల్సింది మాత్రం మీరే. మీరు ఎంచుకున్న దానికి సంబంధించినవి మాత్రమే లభిస్తాయి. అది మీ చేతుల్లోనే ఉంది. అది డబ్బు, సంపద లేదా ఇంకేమైనా కావచ్చు. కాబట్టి మీరే ఆలోచించండి గొప్పగా, ఉన్నతంగా. ఎప్పుడైనా దేవుని ఉత్సవాలు జరిగినప్పుడు ఆ ఉత్సవాలు చూసి మురిసిపోండి. ఆ నగలు, ఆ వైభోగం ఎంత గొప్పవి. స్వామివారి ఉత్సవాలు జరిగినప్పుడు అవి చూసి మురిసిపోండి. మన అంతరాత్మలో ఉన్న పరమాత్మ యొక్క వైభవాన్ని బయట చూడటం అలవాటు అయితేనే మనం మన అంతరాల్లో చూడటం మొదలవుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఒక్కసారి మీ మనసుకు తేలికైంది కదా? ఇప్పుడు మెల్లిమెల్లిగా డబ్బు, సంపద, వైభవం అనే పదాలతో మీ ఇన్నర్ మైండ్ నింపండి. అది పెరిగి పెరిగి మీకు అఖండ సంపద సొంతమవుతుంది. మీ మనస్సులోకి ఎలాంటి నెగిటివ్స్ని రానియకండి. మీరు ఒక నిండు కొండలా మారిపోవాలి. అప్పుడు మీకు ఏదైనా సాధ్యమవుతుంది. ఇక నుండి మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడటం అలవాటు చేసుకోండి. ఉన్నతంగా ఇతరులు, మీ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయేలా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. ఇతరులు మీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకునేలా మార్చుకోండి. ఎందుకంటే మీకు మీరే రాజు. రాజుకి అన్ని రకాల వైభోగాలు ఉంటాయి. వాటితో మీరు తులతూగాలని ఆశిస్తూ ప్రతిరోజు చెప్పండి, ఐ యామ్ కింగ్. ఎస్, యు ఆర్ ద కింగ్. మీ మనసు ఎప్పుడు కోరికలతో నిండా ఉన్నప్పుడే మీరు సమృద్ధిగా ఉంటారు. ఎలాంటి కోరికలు లేకుండా జీవోత్సవంలో జీవించడానికి మీరు జన్మ తీసుకోలేదు. మీ ద్వారా ఏదో సృష్టించబడాలి. అది నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి. అయితే మీరు ఇతరులకు సహాయం చేయడానికి ముందు మీరు డబ్బు, సంపదలతో సమృద్ధిగా ఉండాలి. అడగండి, ఇవ్వబడుతుంది. మీ ఆలోచనలకు తగ్గ మెటీరియల్ విశ్వం తయారు చేసి ఏదో రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విశ్వంలో జరిగే చాలా విషయాలకు కారణాలు తెలియవు. వాటి గురించి ఆలోచించడానికి చాలామంది సైంటిస్టులు, ఇతరులు ఉన్నారు. మనం మాత్రం డబ్బు గురించి మాత్రమే ఆలోచించాలి. మీ బలమైన కోరిక మీరు సంపదపరులుగా ఉండాలని. కాబట్టి ఏ ఇతర ఆలోచనలని మనసులోకి రానివ్వకండి. ఒక ఆలోచనని బలంగా 45 సెకండ్లు కనుక ఆలోచిస్తే అది మన సొంతం అవుతుంది. మరి మీరు కనీసం 16 గంటలు ఆలోచిస్తే సాధ్యం కాదా? తప్పకుండా సాధ్యమవుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత గొప్ప ఆలోచనలు విశ్వానికి పంపండి. హాయిగా, ప్రశాంతంగా సంపాదించాలని కోరుకోండి. ప్రతిదీ సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ యూనివర్స్.